ఏపీలో యూరియా కష్టాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. చెప్పుల లైన్లు, రాస్తా రోకోలు, ఆందోళనలు గత కొద్ది రోజులుగా ఏపీలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. బస్తా యూరియా కోసం అన్నదాతలు అల్లాడుతున్నారు. యూరియా కోసం పెద్ద యుద్ధమే చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం గుళ్లపూడి సొసైటీ వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరారు. ఉదయం నుంచి యూరియా కోసం పడిగాపులు గాస్తున్నారు. చెప్పులను క్యూ లైన్లో పెట్టి మరి గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడా అది అమలు కావట్లేదు. రైతాంగం గత వారం రోజులుగా ఎరువులు దుకాణాలు, కోఆపరేటివ్ సొసైటీలు, రైతు సేవా కేంద్రాల వద్ద బార్లు తీరి ఎరువుల కోసం ఎదురు చూస్తున్నారు. నిన్న విజయనగరం జిల్లా రాజాంలో ఎరువుల దుకాణం వద్ద ఉదయం 4 గంటల నుంచి క్యూ లైన్లో నిల్చున్న రైతులు అసహనంతో ఒకరిపై ఒకరు దాడికి దిగిన ఘటన ఎరువుల కొరతకు అద్దం పడుతోంది. ఒకసారి విజయవాడ వెళ్దాం. మా కరెస్పాండెంట్ అశోక్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. అశోక్, చెప్పండి, కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా ఏపీలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఒక బస్తా యూరియా కూడా దొరకటం లేదనేది రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న మనం చూసాం, బంగారం కొనటం ఈజీగా ఉంది, జేబులో డబ్బులుంటే బంగారం వెళ్ళి కొనుక్కోవచ్చు. కానీ ఇక్కడ బస్తా యూరియా దొరకటం గగనమైపోతుంది. అటు బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏం జరుగుతోంది క్షేత్రస్థాయిలో? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా అంటే ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వం చెప్పినట్టుగా యూరియాకు సంబంధించి ప్రభుత్వం ఒకలా లెక్కలు చెప్తుంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏ ఒక్క చోట కూడా, ఏ జిల్లాలోనూ కూడా యూరియాకు సంబంధించి సరైన నిల్వలు లేవు. రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పడిగాపులు పడుతున్న ఒక్క అరకట్ట యూరియా కూడా దొరకని పరిస్థితి కనబడుతుంది. ఏదైతే సహకార సంఘాలు ఉంటాయో వాటి ద్వారా మేమంతా కూడా ప్రతి ఒక్క రైతుకి కూడా ఎరువును సప్లై చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ప్రస్తుతం దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు సిద్ధం చేశామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కానీ అలాంటి పరిస్థితి క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించడం లేదు. ఈ రోజే చూస్తే కనుక ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ పరిధిలోని గంపలగూడెం దగ్గర ఉన్న అయితే గొల్లపూడి సహకార సంఘం దగ్గర ఉందో ఉదయం నుంచి కూడా రైతులు క్యూ కట్టారు. 10 గంటలకు పిఎస్సిఎస్లు తెరుస్తారు కాబట్టి ఉదయం నుంచే ఒక్క యూరియా కట్టనా దొరకపోతున్నారు. వారంతా క్యూలో నిలబడ్డారు. అయితే ఆ బార్లు తీరిన క్యూలో ఎక్కువసేపు నిలబడలేకపోవడంతో వారంతా కూడా తమకు బదులు చెప్పులను క్యూ లైన్లో పెట్టిన పరిస్థితి. ఇంతకంటే దారుణంగా రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మనం వేరేగా చెప్పనవసరం లేదు. అదే సమయంలో ఇటు కృష్ణా జిల్లాలో కూడా ఈరోజు ప్రస్తుతం ఏదైతే పామర్ నియోజకవర్గంలో కురుమద్దాలి ఉందో అక్కడ సహకార సంఘానికి సంబంధించి రైతులు యూరియా వచ్చిందని ఆశగా వెళ్ళారు. కానీ అక్కడ ఉన్న టీడీపీ నాయకులు దగ్గరుండి తమకు సంబంధించిన వారికి మాత్రమే యూరియా ఇస్తున్నారు. కనీసం 3 ఎకరాలు ఉన్న రైతుకు కూడా ఒక్క యూరియా కట్ట కూడా ఇవ్వడానికి అక్కడ సిద్ధంగా లేని పరిస్థితి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సహకార సంఘం వద్ద ఇదే పరిస్థితి కనబడుతోంది. గడిచిన నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు విపరీతమైన ఎండ కూడా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్లో ఉన్నప్పటికీ కూడా ఒక్క కట్ట యూరియా కూడా దొరకని పరిస్థితి ఉంది. మరికొన్ని చోట్ల యూరియా అరకొరగా ఇస్తున్నప్పటికీ కూడా అది కేవలం అరకట్ట మాత్రమే ఇస్తున్నారు. 10 ఎకరాలు ఉన్న రైతు ఆ అరకట్ట యూరియాని ఏం చేసుకోవాలని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ అధికారులు కావచ్చు, అటు ప్రభుత్వం లేదంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చాలా గొప్పగా చెప్తున్నారు. తమంత అద్భుతంగా యూరియా ఎవరు రైతులకు అందజేయడం లేదని వారు కౌరులు చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి లేదు. ప్రభుత్వ వైఖరి పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆల్రైట్ అశోక్.